హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఆర్వీవీ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఈ రోజు వీడియోలోకి వెళ్తే, దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ జనవరి 24 నుంచి 4 రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి. అవి ఏమిటో మనం తెలుసుకుందాం. ఈ 4 రూల్స్ అనేవి తప్పనిసరిగా తెలుసుకోండి, లేకపోతే మనం నష్టపోయే అవకాశం ఉంది. దాంతోపాటు మీ ఆధార్ కార్డు పనిచేయకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం. వివరాల్లోకి వెళ్తే, కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డుని గుర్తింపు కార్డుగా అందరికీ ఇష్యూ చేసిన సంగతి తెలిసిందే. అయితే 10 సంవత్సరాలు దాటిన ఆధార్ కార్డులో ఎవరైతే ఒక అప్డేట్ కూడా చేసుకోకుండా ఉంటారో అటువంటి వారందరికీ కూడా అంతకుముందు నెల డిసెంబర్ 2023 15వ తారీఖు వరకు అవకాశం కల్పించింది. అయితే డేట్ని రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం పొడిగించడం జరిగింది. ఆ డేట్ ఏంటంటే మార్చి 14, 2024 వరకు ఆధార్ కార్డు అప్డేట్, డాక్యుమెంట్ అప్డేట్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది. రెండో అప్డేట్ ఏంటంటే, మహిళలకు ఆధార్ కార్డులో వైఫ్ ఆఫ్, హస్బెండ్ ఆఫ్, ఫాదర్ ఆఫ్ అని ఉంటుంది కదా, వీటిని కేంద్ర ప్రభుత్వం మార్పు చేసింది. తప్పనిసరిగా వీటిని అన్నింటినీ తొలగించి కేవలం కేర్ ఆఫ్ ఆధార్ అనే దానిని తీసుకురావడం జరిగింది. దీనిని కూడా అప్డేట్ చేసుకోవాలి. దీనికి తగిన ధ్రువపత్రాలను మీరు సమర్పించాలి, లేకపోతే ఆ డీటెయిల్స్ అనేవి మారవు. చూసుకోండి ఒకసారి. ఇక మూడో అప్డేట్ ఏంటంటే, తప్పనిసరిగా మీ ఓటర్ ఐడి కార్డుకి, మీ పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు పాన్ కార్డుకి లింక్ చేసుకుంటే ఆల్రెడీ ఇంకా కేంద్ర ప్రభుత్వం ఓటర్ ఐడి కార్డు మీదే దృష్టి పెట్టింది. ఓటర్ ఐడి కార్డు ఆధార్ కార్డుకి తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. ఆఖరి తేదీ మాత్రం ఇంకా తెలియచేయలేదు. నాలుగో అప్డేట్ ఏంటంటే, 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.